సభాపర్వకథాసారం మొదటి భాగం. శ్రీకృష్ణుడి కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభల కంటే, బ్రహ్మసభ కంటే మైనిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో పాండురాజాదులు యమసభలో ఉన్నారని, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడని నారదుడు ప్రస్తావించాడు. పరమధర్మాత్ముడైన పాండురాజు యమసభలో ఉండటానికి, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉండటానికి కారణమేమిటని ధర్మరాజు నారదుడినడిగాడు. హరిశ్చంద్రుడు రాజనూయాగం చేయటం వలన ఆ యోగాన్ని పొందాడని, పాండురాజు ధర్మరాజును రాజనూయం చేసి తనకు పితృగణానికి ఇంద్రసభ నివాన సౌఖ్యాన్ని కల్పించుమని కోరుతున్నాడని తెలిపాడు. అంతటితో ఆగక ఆ మహర్షి ధర్మజుడిని రాజనూయాగం చేయమని ప్రోత్సహించాడు. రాజసూయం వలన ప్రజలు పుణ్యాత్ములవుతారని, దాని విష్ణం కొరకు బ్రహ్మరాక్షసులు ప్రయత్నిస్తారని, అది నిర్విష్ణంగా పూర్తి అయితే ప్రజాప్రళయం జరిగే మహాయుద్ధం జరుగుతుందని కూడా పేర్కొన్నాడు. ధర్మరాజు తమ్ములతో మంత్రులతో యోచించి రాజసూయం చేయాలని సంకల్పించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఇంద్రప్రస్థానికి పిలిపించుకుని రాజసూయం చేయటానికి ఆశీస్సులనర్థించాడు. శ్రీకృష్ణుడు రాజసూయం నిర్వహించే యోగ్యత ధర్మరాజుకు అన్ని విధాలా ఉన్నదని నిర్దేశించి జరాసంధుడిని, అతడికి ఆసట బాసటగా నిలిచి ఉన్న శిశుపాలుడిని, హంసడిభకులను సంహరించినదే రాజసనూయాగం నిరాటంకంగా సాగదని సూచించాడు. గిరివిజపురాన్ని రాజధానిగా చేసుకుని చండశాసనుడుగా పాలిస్తూ భరతవర్షంలో మూర్ఛాభిషిక్తులైన రాజులనందరినీ బంధించి రోజుకొక్కడిని భైరవుడికి బలిస్తూ సమకాలీన రాజలోకంలో సింహస్వపంగా దాపురించాడు జరాసంధుడు. అతడికి ఆయుధాల వలన చావులేదు. అట్లాగే హంసడిభకులకు కూడా. శిశుపాలుడు 100 తప్పులు చేసేంతవరకు ఎవరూ ఏమీ చేయలేరు. అపార సేనతో జరానంధుడు శ్రీకృష్ణుడిని కూడా బాధించాడు. అతడు మధురను వీడి మరోచోటికి ఎన్నోసార్లు పోవలసి వచ్చింది. అటువంటి జరాసంధుడిని భీముడొక్కడే చంపగలడు. అందువలన శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి బ్రాహ్మణ వేషాలతో గరిబజానికి వెళ్లి ద్వంద్వయుద్ధంలో జరాసంధుడిని భీముడి చేత చంపించే పథకాన్ని వేశాడు. శ్రీకృష్ణుడి మాట పాండవులకు శిరోధార్యం. శ్రీకృష్ణ దర్శకత్వంలో భీముడు జరాసంధుడిని ద్వంద్వయుద్ధంలో చంపాడు. బందీలుగా ఉన్న వేలాది భూపతులను విడుదల చేయించాడు. శ్రీకృష్ణుడు గరిబజానికి జరాసంధుడి కుమారుడైన సహదేవుడిని రాజును చేశాడు. విముక్తులైన రాజులనందరినీ వెంటపెట్టుకుని భీమార్జున శ్రీకృష్ణులు ఇంద్రప్రస్థపురం చేరారు. ధర్మరాజు ఆ రాజులకు వారివారి రాజ్యాలిచ్చి సగౌరవంగా పంపాడు. శ్రీకృష్ణుడికి కృతజ్ఞతాంజలి సమర్పించాడు. రాజసూయానికి ముందు జరాసంధ సంహారం ఒక విజయారంభం అయింది. ధర్మరాజు 4 తమ్ములను 4 దిక్కులు జయించటానికి పంపాడు. భీమసేనుడు తూర్పు దిక్కుననున్న రాజులను నిరాఘాటంగా సాధించాడు. అర్జునుడు ఉత్తర దిశపై దండెత్తి విజయాన్ని సాధించాడు. నకులుడు పశ్చిమ దేశ ప్రభువులను పాదాక్రాంతులను చేసుకున్నాడు. సహదేవుడు దక్షిణ దిగ్విజయాన్ని దక్షతతో నిర్వహించాడు. 4 దిక్కుల నుండి అపారధనరానులు తెచ్చి ధర్మరాజుకు సమర్పించారు భీమాదులు. రాజసూయానికి కావలసిన సంపద చేకూరింది. శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని ధర్మరాజు యాగానికి సన్నాహాలు ప్రారంభించాడు. సహదేవుడిని సకల సన్నాహాలకు సారథిగా నియమించాడు. నకులుడిని హస్తినాపురానికి స్వయంగా పంపి భీష్మాదులనందరినీ సగౌరవంగా ఇంద్రప్రస్థానికి రప్పించాడు. ధృతరాష్ట్ర దుర్యోధనాదులను కలుపికోలుతంతో గౌరవించాడు. దక్షిణలిచ్చే నిర్ణయం కృపాచార్యుడికిచ్చాడు. కృతాకృత నిర్ణయాధికారాన్ని భీష్మద్రోణులకు వప్పచెప్పాడు. వస్తువ్యభారాన్ని విదురుడి చేతుల్లో ఉంచాడు. నానా దేశాల నుండి వచ్చే రాజులు తెచ్చే విలువైన కానుకలను గ్రహించే పరువైన బాధ్యతను దుర్యోధనుడికిచ్చాడు. భక్ష్యభోజ్యాది వినియోగ పర్యాలోకనాన్ని దుల్లాసనుడి కందించాడు. ఇట్లా అందరికీ అన్ని బాధ్యతలు ఇచ్చి ధర్మరాజు తాను యజ్ఞదీక్షితుడై యజమాని చేయవలసిన కార్యక్రమాలను ఆరంభించాడు. యజ్ఞం మహేంద్రవైభవంగా సాగింది. అఖిల జనాలకు ఆనందాన్ని కలిగించింది. శిశుపాలవధ రాజసూయాగం జరిగిన విధానాన్ని చూచి కురువృద్ధుడు భీష్ముడు ఉప్పొంగిపోయాడు. ధర్మరాజును ఆప్యాయంగా దగ్గరికి పిలిచి ఇట్లా బోధించాడు. మహాయజ్ఞం మహాత్ముని పూజతో కాని పరిపూర్ణం కాదు. స్నాతకుడైన, ఉద్విజుడైన, సద్గురుడైన, సన్మిత్రుడైన, భూతలేశుడైన, సమిమింద్రుడైన వీరిలో ఎవరినైనా ఒక్కరిని ఉత్తముడిని ఎన్నిక చేసి పూజించుము, యజ్ఞఫలాన్ని పొందుము అని నిర్దేశించాడు. అట్టివాడెవ్వడో నీవే నిర్ణయించి చెప్పాలి అని ధర్మరాజు అర్థించాడు. పితామహుడు చిరునవ్వు నవ్వి ఒకతన్మయభావంతో ఇట్లా అన్నాడు. యుధిష్ఠిరా, సూర్యచంద్రులు ఎట్లా తమకాంతి కిరణాలతో లోకాలను వెలిగిస్తూ ఉన్నారో అట్లాగే తనది వితేజంతో మనలనందరినీ ఆనందపరవశుల్ని చేస్తున్న ఆ పుండరీకాక్షుడు, అనాది నిధనుడు, అబ్బనాభుడు ఈ కృష్ణుడు మన మధ్య ఉన్నాడు. ఆ అచ్యుతుడిని పూజించి యజ్ఞపురుషుడిని పూజించిన అమృతఫలాన్ని పొందుము. భీష్ముడి మాటలు ధర్మరాజు శిరసావహించాడు.
సహదేవుడు పూజాపాత్రలను తేగా ధర్మతనయుడు విధివిధానంగా వాసుదేవుడిని అగ్రాసనం మీద కూర్చుండపెట్టి అర్భయాన్ని ఇచ్చాడు. దానికి శిశుపాలుడు ఆగ్రహించాడు. నిండు సభలో పెద్దగా అధిక్షేపించటం ఆరంభించాడు. ధర్మరాజా, పూజించదగిన రాజులు, ద్విజులు, పూజ్యులు ఇంతమంది ఈ సభలో కొలువుదిరి ఉంటే ఈ గాంగేయుడు ఏదో నెపంతో ఈ కృష్ణుడిని పూజించమంటే వెంటనే పూజించి నీ అవివేకాన్ని ప్రకటించుకున్నావు. నిజంగా దాసార్హుడు పూజార్హుడా? సభలలో ధర్మతత్వాన్ని నిరూపించి చెప్పటం సాధ్యం కాని పని. భీష్ముడు వెర్రితనంతో ధర్మబాహ్యుడైన కృష్ణుడిని పూజించుమని చెప్పాడు. వృద్ధుల బుద్ధులు సంచలించటంలో ఆశ్చర్యం లేదు. ఇష్టముంటే కానుకలిచ్చుకొనవచ్చును కాని పలువురు పెద్దలున్న సభలో అయోగ్యుడిని యోగ్యుడిగా ప్రకటించి పూజించటం న్యాయం కాదు. కృష్ణుడు ఏ విధంగా అర్హుడైనాడు? వృద్ధుడు అందామా? సభలో అతని తండ్రి వాసుదేవుడున్నాడే. బుద్విజుడని గౌరవిద్దామా? ఎదురుగా వేదవ్యాసుడున్నాడే. ఆచార్యుడందామా? అదిగో కృపాచార్యులు, ద్రోణాచార్యులు, భూనాథుడందామా? ఈ సభలో ఎందరో ప్రభువులు ఉన్నారు. యుధిష్ఠరుడు యోగ్యుడని భావించి మేమందరము ఈ యజ్ఞానికి వచ్చాం. ఇట్లా భీష్ముడు చెప్పిన మాటలు విని మమ్మల్ని అవమానిస్తావని ఊహించలేకపోయాం. ఒకవేళ నీవు తెలియక అర్థమిచ్చినా తగుదునమ్మా అని ఈ గోవిందు డెట్లా గ్రహించాడు? అంటూ ధర్మజ భీష్మ శ్రీకృష్ణులను నిందిస్తూ పుత్రమిత్రులతో కలిసి సభను వీడి బయటకు నడిచాడు శిశుపాలుడు. యజమాని అయిన ధర్మజుడు నైవినేవాక్యాలతో శిశుపాలుడిని సమాధాన పెట్టటానికి ప్రయత్నం చేశాడు. ఊత్తములకు వాక్సారుష్యం చెల్లుతుందా? విషం కంటే, దహనం కంటే అది ఎంతో దారుణం. పితామహుడు దామోదరుడు పూజ్యుడని చెప్పాడు. బ్రహ్మోత్పత్తికి మూలమైనవాడు, వేదాది సమస్త వాగ్మయాలలో ప్రశంసితుడైనవాడు, లోకాలకు ఆది అయినవాడు, త్రిలోక పూజ్యుడు అయిన అచ్యుతుడే ఈ కృష్ణుడని తాతగారు ఆత్మలో దర్శించి చెప్పారు. ఇది ఒప్పుగాక తప్పెలా అవుతుంది? అదికాక మహాత్ముల చరిత్రలు అల్పులకు అర్థం కావటం కష్టం కూడా. నీకంటే పెద్దలందరూ తమందరికంటే పెద్దగా శ్రీకృష్ణుడిని గౌరవిస్తుంటే నీ వభ్యంతరం చెప్పటం ఉచితమా అని శిశుపాలుడిని ధర్మజుడు మందలించాడు. శిశుపాలుడి మాటలకు భీష్ముడు మండిపడ్డాడు. అవినయపరుడైన శిశుపాలుడు బాలుడు, అజ్ఞాని. ధర్మరాజా, వాడినెందుకు నీవు అనునయించటానికి యత్నిస్తావు? రాగకోపాలతో పరిభవించబడిన మనస్కలవాడు, స్వల్పరాజ్యలక్ష్మి వలననే కన్నులు తలకెక్కినవాడు, నిష్కారణంగా ఇతరులతో తగాదాలకు దిగేవాడైన శిశుపాలుడికి ధర్మమిది అని తెలిసికొనే వివేకం ఉండటానికి వీలుందా? అని ధర్మరాజును వారించి శిశుపాలుడితో ఇట్లా నిష్ఠురంగా పలికాడు. శిశుపాల, నీవు మూర్ఛుడవురా! అవినయబుద్ధితో హరికి అర్పిస్తున్న అర్భయాన్ని అయోగ్యమని నిందించావు. నేను వేరే చెప్పవలెనా? ఈ సభలో ఉన్నవారందరూ అత్తడి దయచేత పరిముక్తులైనవారే. అతడి శరణార్జులే. బాలుడైన జ్ఞాని అయితే బ్రాహ్మణులలో పూజ్యుడు, విక్రమంలో అధికుడైతే క్షత్రియులలో పూజ్యుడు. గోవిందుడియందు ఈ రెండు గుణాలు ఉన్నాయి. అతడు వయోవృద్ధుడని కాదు, గుణవృద్ధుడని పూజించాలి అని మందలించాడు. సహదేవుడు శిశుపాలుడి అవినయవర్తనానికి ఆగ్రహించాడు. మేము అచ్యుతునికి అర్హ్యమిచ్చాం. దీనికి అంగీకరించని దుర్మార్గుల శిరస్సుల మీద ఇదిగో నా పాదాన్ని ఉంచి తగిన శాస్తి చేస్తాను అని సహదేవుడు పాదాన్ని ఎత్తి చూపించాడు. సభాసదులు కిమ్మనకుండా సద్దుమనిగా కూర్చున్నారు. దేవతలు పూలవాన కురిపించారు. ఆ తరువాత శిశుపాలుడు కొందరు రాజులను కూడగట్టుకుని ససైన్యంగా ధర్మరాజు యజ్ఞంపై దాడిచేయ యత్నించాడు. యజ్ఞదీక్షితుడైన ధర్మజుడు భయసంభ్రమాలతో భీష్ముడివైపు చూచాడు. శ్రీకృష్ణుడున్నంతవరకు భయమేమీ లేదని పితామహుడు ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని శిశుపాలుడు భీష్ముడిని పరుషవచనాలతో నిందించాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుడా అని అవహేళనం చేశాడు. అతని విరగాథలను పేర్కొని అధిక్షేపం చేశాడు. ఆ విధంగా ఇష్టమొచ్చినట్లు పేలుతున్న శిశుపాలుడిని చూచి భీముడు రౌద్రోద్రేకుడైనాడు. పండ్లు పటపటా కొరుకుతూ అతడిని చంపటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు భీష్ముడు భీముడిని వారించి శిశుపాలుడిని చంపవలసినవాడు శ్రీకృష్ణుడేనని వాణిజన్మగాథ చెప్పి 100 నేరాల వరకు హరి అతడిని సహించి ఊరుకుంటాడని, ఆ తరువాత అతని చావు ఆయన చేతులలో తప్పదని వివరించాడు. ఆ మాటలు విని శిశుపాలుడు శ్రీకృష్ణుడితో ముఖాముఖిగా నిలిచి ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన 100 తప్పులను ఏకరువు పెట్టి అందరికీ తెలియచెప్పి ఇక శిశుపాలుడు క్షమార్హుడు కాడని నిరూపించి సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు. శిశుపాలుడి శరీరంలో నుండి ఒక వెలుగులేచి వెలుగుల కన్నింటికి వెలుగైన శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది. సభాసదులందరూ ఆశ్చర్యమగ్నులయ్యారు. జయ జయ నినాదాలు చేశారు. సుయోధనుడి అసూయ రాజసూయయాగం నిర్విష్ణంగా నారాయణుడిదే వలన పరిసమాప్తమైంది. బంధుమిత్రులు ఒక్కరొక్కరే తరలి వెళ్లటం మొదలైంది. శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమైపోయాడు. ధృతరాష్ట్రాదులు హస్తినకు తిరిగి వెళ్లారు. దుర్యోధనుడు
శకుని మాత్రం మయసభావైభుని చూడటానికే కొన్నాళ్లు ఇంద్రప్రస్థంలో ఆగారు. సుయోధనుడు మయసభా శిల్పరమణీయ కల్పనలన్నింటినీ చూస్తూ విహరిస్తున్న తరుణంలో మిట్టలు జలాశయాలుగా, జలాశయాలు మిట్టలుగా, ద్వారాలు కుడ్యాలుగా, కుడ్యాలు ద్వారాలుగా గోచరించే విచిత్రశాలలో తిరుగుతూ ద్వారమని భావించి కుడ్యాన్ని ఈకొనటం, మిట్టలని భావించి నీటిలో పడటం జరిగింది. అప్పుడు పాంచాలి, పాండుకుమారులు నవ్వారు. ధర్మరాజు దివ్యాంబరాలను, భూషణాలను దుర్యోధనుడు ధరించటానికి భీముడి ద్వారా పంపాడు. నకుల సహదేవులను త్రోవచూపటానికి పంపాడు. ఆ విధంగా జరిగిన సభా ప్రలంభనం దుర్యోధనుడికి సహించరాని అవమానంగా హృదయాన్ని బాధించింది. అతడు లజ్జతో పాండవులను వీడ్కొని హస్తినాపురం చేరాడు. ధర్మరాజు చేసిన రాజసూయం అందరికీ సంతోషాన్ని కలిగించింది. కాని దుర్యోధనుడిలో అసూయ రగిలించింది. సకల జన నయనానందాన్ని కలిగించిన పాండవ సభాలక్ష్మి ఆ సుయోధనుడికి మాత్రం గుండెలలో మంటలు పెట్టినట్లు బాధించింది. రాజధానికి తిరిగి వచ్చాడే కాని రారాజు కంటినిండా నిద్రపోలేదు. పాండవులపై పాపచింతతో అన్ని భోగాలు వదలి దిగులుతో రోజులు గడుపసాగాడు. ఆ తరువాత పాండవులను నాశనం చేయడానికి దుర్యోధనుడు చేసిన ప్రయత్నం ఏమిటో తెలుసుకోవాలంటే ఆ 2లో చూడండి.